దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ఈ 54వ అధ్యాయం అంతా 17 వచనాలు. ఈ వచనాలు ఎంతో శ్రేష్టమైనటువంటి మానవ జీవిత పునరుద్ధీకరణ గురించి వ్రాయబడినటువంటి అధ్యాయం ఈ 54వ అధ్యాయం. 54వ అధ్యాయంలో 53వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యాగం గురించి వ్రాయబడింది. 54వ అధ్యాయంలో సంతోషం, నిబంధన, వాగ్దానాలతో దేవుడు కోల్పోయిన వాటిని పునర్నిర్మాణం చేసి కట్టి తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆ సంతోషాన్ని గురించి 54వ అధ్యాయంలో రాయబడింది. 54వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాల వరకు గొడ్రాల పిల్లల కన్నదాన జయగీతమెత్తి, ప్రసవేదన పడనిదాన జయకీర్తనెత్తి ఆనందపడుము అని రాయబడింది. మొదటి మాట ఏంటంటే విస్తరణ, అభివృద్ధి. పిల్లలు లేని స్త్రీని పిల్లలు కలిగిన సంతానం కలిగిన తల్లిగా దేవుడు వృద్ధిపరుస్తానని మొదటి మాట విస్తరణ, అభివృద్ధి. 1వ వచనం నుండి 3వ వచనం వరకు. అలాగే మనం చూస్తే 4వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుని నిబద్ధత. 4వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుని నిబద్ధత. మనల్ని సృష్టించిన దేవుడు మరచిపోని దేవుడని, తన ప్రజల ఎడల ఆయన వాత్సల్యత, ఆయన కనికరం, ఆయన నీతి, ఆయన ప్రేమ మరలా నూతనపరుచుకుంటున్నటువంటి నిబద్ధత. 3వ మాట ఏంటంటే 3వ మాట 9వ వచనం నుండి 10వ వచనం వరకు దేవుని శాశ్వతమైన నిబంధన. 9 నుండి 10 వచనం వరకు దేవుని శాశ్వతమైన నిబంధన. 4వదిగా 11వ వచనం నుండి 17వ వచనం వరకు క్షేమము మరియు రక్షణ. ఈ 4 విషయాలు ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మొదటిదేమో విస్తరణ, అభివృద్ధి. 1 నుండి 3 వచనాల వరకు. అలాగే 4 నుండి 8 వచనాల వరకు దేవుని నిబద్ధత. అలాగే 9వ వచనం నుండి 10వ వచనం వరకు శాశ్వతమైన నిబంధన. 4వదిగా 11వ వచనం నుండి 17వ వచనం వరకు క్షేమం మరియు రక్షణ. కోల్పోయినవి మరలా నూతనపరచబడిన అనుభవం. దేవుని బిడ్డలారా, మొదటి 1-3 వచనాల్లో దేవుడు గొడ్రాల పిల్లల కన్నదాన జయగీతమెత్తుము, ప్రసవేదన పడినదాన జయకీర్తనెత్తి ఆనందపడుము. ఇదే విషయం గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మహాశయుడు కూడా మాట్లాడతాడు. గొడ్రాల పిల్లల కన్నదాన జయగీతమెత్తుము, ప్రసవేదన పడినదాన జయకీర్తనెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారముగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ విడవబడిన వారి పిల్లలు ఎవరు? సంసారి పిల్లలు ఎవరు? దేవుని వాక్యం సంసారి పిల్లలు ఇశ్రాయేలు ప్రజలు, విడవబడి దాని ప్రజలు అన్ని జనాంగం. ఈ అన్ని జనాంగాన్ని కూడా దేవుడు తన ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు, తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి సర్వమానవాళికి సువార్త ప్రకటించడానికి, ప్రజలందరికీ కలగబో స్వంతమానమని యేసు ప్రభు లోకానికి మానవతారిగా పుట్టినప్పుడు దేవదూతలు చెప్పారు. ప్రజలందరికీ రక్షణ ఇవ్వటానికి రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఈ పిల్లల కన్నదాన జయకీర్తనెత్తును ఆనందపడుము, ఈ పిల్లలు అనే మాటకు అర్థం ఏంటంటే స్త్రీ సంఘానికి సాదృశ్యం, పిల్లలు నశించిపోతున్న ఆత్మలకి సాదృశ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ప్రేరేపణిచ్చాడు. నాకైతే నేనేం బైబిల్ చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు థియాలజీలు ఏం తెలియదు. దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున వాక్య ధ్యానం చేసుకునేటప్పుడు దేవుడిచ్చే ప్రేరేపణల ద్వారా మాత్రమే దేవుని మాటలో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ పిల్లలు అనగా అన్యజనులు, ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేక
తన ప్రియకుమారుని క్రీస్తు యేసుని సర్వమానవాళి కోసం మన కోసం ఆయన అప్పగించాడు. అందుకే స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు స్త్రీతో పోల్చాడు. దేవుడు యెషయా గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాగ్దానాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని పోలికలు పోల్చుకొని తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మొదటిగా మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను, విస్తరింప చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు మన పితరులైనటువంటి వారు తమ అవిధేయతల వల్ల తమ విస్తరణ అభివృద్ధిని కోల్పోయారు. ధర్మశాస్త్రానికి విరోధంగా తిరిగి వారి ఆశీర్వాదాలన్నింటినీ నష్టపరుచుకున్నారు. కానీ దేవుడు 54 అధ్యాయాలు అంటున్నాడు, మిమ్మల్ని మరలా నేను పునరుద్ధీకరణిస్తాను, మరలా నేను మిమ్మల్ని విస్తరింప చేస్తాను. ఈ విస్తరణకి కారణం ఎవరంటే ప్రియ కుమారుడైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు ప్రభు. 4వ వచనం, భయపడనక్కర్లేదు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచుకో, నువ్వు లజ్జపడనక్కర్లేదు, నీ బాల్యకాలపు సిగ్గు మరుచుదువు, నీ వైదవ్యపు నింద నీకు మీదట జ్ఞాపకం చేసుకునువు, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంక భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ బాల్యకాలపు నింద అనగా నువ్వు క్రీస్తు నెరగక తలిగి చేసినటువంటి నీ అవిధేయతలు, నీ పాపము, నీ అతిక్రమాలన్నిటినీ, నీ వైదవ్యపు కాలపు నిందనిక మీదట జ్ఞాపకం చేసుకో. అనగా వైదవ్యపు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుణ్ణి తెలుసుకొని కూడా, దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ కూడా కొన్నిసార్లు అవిధేయతలో పడిపోయి దేవుని నిబంధన, దేవుని ప్రేమ, దేవుని నీతికి విరోధంగా చేసినటువంటి ఆ అవిధేయతల విషయంలో కూడా ప్రభు అంటున్నాడు, నేను జ్ఞాపకం చేసుకున్నాను. నీ బాల్యకాలపు సిగ్గు, నీ వైదల్యకాలపు నిందను ఇక జ్ఞాపకం చేసుకోవు, భయపడకో, నువ్వు లజ్జపడనక్కర్లేదు, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. ఈయన భర్తగా అవిధేయురాలైన, దేవునికి చిత్తానికి లోబడకుండా విరోధంగా తిరిగిన ఆయన మరలా చేర్చుకుంటున్నాడు, మరలా అంగీకరిస్తున్నాడు, మరలా తన ప్రజగా తన ఆధిపత్యంలో తీసుకోవటానికి ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు పిల్లరా. అందుకే హోషేయ గ్రంథంలో కూడా దైవజనుడు ప్రవక్త హోషేయ కూడా చెప్పాడు, వ్యభిచారం ముందున్న స్త్రీని నువ్వు పెళ్లి చేసుకో, ఆమె వ్యభిచార క్రియలను బట్టి ఆమెకు నువ్వు కొన్ని సరిహద్దులు వేసినది దాటిపోయి వ్యభిచారం చేస్తున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని చిత్తంలో తొలగిపోయి అన్యజనుల సంబంధమైన విగ్రహారాధనలు చేస్తూ దేవునికి ఆయాసం పుట్టించినప్పుడు దాన్ని వ్యభిచారం కింద దేవుడు మాట్లాడాడు. నేను భర్తనై ఉండగా, నేను మీకు అధికారినై ఉండగా, నేను మిమ్మల్ని పోషించి సంరక్షించే దేవుడినై ఉండగా నన్ను విడిచిపెట్టి అన్యజనుల విగ్రహాలను మీరు ఆరాధిస్తూ నాకు విరోధంగా మీరేం చేశారు? వ్యభిచారం చేశారు అన్నాడు. అయినా ప్రభు అన్నాడు, మరలా చేర్చుకుంటున్నాడు. ఎలాంటి భర్త ఈయనంటే కనికరం కలిగినటువంటి భర్త. తన భార్యగా లేకపోతే తన ఆధిపత్యంలో ఉన్న తన ప్రజలను వారి అవిధేయతను బట్టి శిక్షించి నాశనం చేయటం ఆయనకి ఇష్టం లేక మరలా కనికరంతో చేర్చుకుంటూ, నువ్వు భయపడొద్దు, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. వాస్తవానికి భర్త కోపం రాజు రౌద్రం లాంటిదని సామెతల గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. సహజంగా భర్తలకు ఏదైనా నచ్చంది భార్య చేస్తే, ఈ మధ్య మనం చాలా ఛానల్స్లో కూడా చూస్తున్నాం, భార్య భర్తల మధ్య చిన్న చిన్న వివాదాల్లో భార్యలను భర్తలు కడతేరుస్తున్నారు. వాళ్ళకి ఇష్టం కాని పనులు చేసినందుకు ఆ కోపం తట్టుకోలేక ఆవేశంతో చంపేస్తున్నారు. భర్త కోపం రాజు రౌద్రం లాంటిది. కానీ ఈ సృష్టించిన భర్త కోపం అలాంటిది కాదు. ఆయన కోపించుచు వాత్సల్యత చూపే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇది ఆయన నిబద్ధత, ఆయన ప్రేమ, ఆయన కనికరం,
నరుల ఎడల, మానవుల ఎడల, తన ప్రజల ఎడల ఆయనకున్నటువంటి ఆ వాత్సల్యతను నూతనపరుచుకుంటూ మరలా అంగీకరిస్తున్నాడు. నీ విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు, సర్వలోకమునకు దేవుడైన ఆయనకు పేరు. నేను చేర్చుకుంటాను. నీ అవిధేయతలను బట్టి కాదు, నీ అతిక్రమాలు బట్టి కాదు, నువ్వు తిరుగుబాటు చేసిన విధానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొనక నిన్ను విమోచించి నిన్ను మరలా నేను చేర్చుకుంటాను. ఇది ఆయన నిబద్ధత. ప్రియులారా, దేవుడు మాట సెలవిస్తున్నాడు. విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లుగా, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లుగా యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని పొరపాట్లు, తరపాట్లు, అవిధేయతలు, బలహీనతలు ఉంటే భర్త కానీ ఈ లోకంలో మనుషులు కానీ మనల్ని ప్రేమించరు. ఆ చిన్న బలహీనతను బట్టో, అవిధేయతను బట్టో ద్వేషిస్తారు, దూషిస్తారు, చిన్న చూపు చూస్తారు, వ్యంగ్యంగా మాట్లాడతారు, హీనంగా చూస్తారు. కానీ నా ప్రభు అంటున్నాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్తని నేనే నీకు భర్తను. తృణీకరింపబడి యవ్వనపు కాలపు భార్యను పురుషుడు రప్పించినట్లుగా నేను మరలా నిన్ను రప్పిస్తాను. మరలా నిన్ను చేర్చుకుంటాను. మరలా నిన్ను అంగీకరిస్తాను. మరలా అంగీకరించటానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడిని క్రీస్తును మనకి ఇచ్చివేశాడు. ఆయన్ని మనం అంగీకరించినప్పుడు ఎంత ఘోర పాపినైనా క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఆ పాపాలు ఒప్పుకొని ఎవరైతే కడగబడతారో వాళ్ళని ఆయన పిల్లలుగా అంగీకరించటానికి తన కుమారుడిని క్రీస్తుని మనకి ఇచ్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. ఆయన పిల్లలు అవ్వటానికి మనకు అధికారం ఇచ్చాడు. మనుష్యేచ్ఛల వల్ల, శరీరేచ్ఛల వల్ల పుట్టిన వారం కాదు, కానీ ఆయన క్రీస్తు యేసు యొక్క రక్తములో మనల్ని కొన్నాడు. ఆయన ప్రజగా, ఆయన పిల్లలుగా చేసుకోవటానికి మరలా పిలుస్తున్నాడు. మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన నిమిషం మాత్రమే నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యతో నిన్ను సమకూర్చెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గొప్ప వాత్సల్యతో మనల్ని సమకూరుస్తున్నాడు. పిల్లరా, నిమిషం మాత్రమే విసర్జించాను, గొప్ప వాత్సల్యతో నిన్ను సమకూర్చుకుంటున్నాను. మహోద్రేకంతో నిమిషం మాత్రం నీకు విముఖుడునైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిస్తున్నాడు. నీకు నేను కృప చూపుతాను, నిత్యమైన కృప, నీకు వాత్సల్యము చూపి దేవుని బిడ్డలారా నిన్ను చేర్చుకుంటాను. నిజంగా పిల్లరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేర్చుకున్నట్లుగా మనల్ని లోకంలో ఎవ్వరూ చేర్చుకోరు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, వాళ్ళందరూ రాళ్లతో కొట్టడానికి ఆమెని రాళ్ళు పట్టుకున్నప్పుడు, ఆమె ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ, బోధకుడా ఏమైనా శిక్షించండి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శిక్షించాలని ధర్మశాస్త్రం చెప్తుందిగా అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, మీలో పాపం లేని వాళ్ళ ఆమె మీద రాయి వేయండి. రాయి వేయమన్నప్పుడు ఎవరు పాపాలు వాళ్ళకి గుర్తొచ్చినాయి, వాళ్ళు రాళ్ళు అక్కడ పడేశారు. ఆ స్త్రీ మాత్రం ప్రభు దగ్గర ఉంది. అమ్మా, నన్నెవరు శిక్షించలేదా? అయ్యా, నన్ను ఎవరు శిక్షించలేదు. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చేయొద్దు. ధర్మశాస్త్రము పాపం చేసే ప్రతి వాడిని రాళ్లతో కొట్టి చంపమంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నిత్యమైన కృప, స్తోత్రం కలుగును గాక, ఆ కృపతో క్షమించి చేర్చుకున్నాడు. ఆ కృపతో క్షమించి అంగీకరించాడు. ఆ కృపతో క్షమించి నశించిపోవలసినటువంటి మన జీవితాలను ఆ కృపతో మనల్ని రక్షించుకున్నాడు. ఆయన నిబద్ధత. మూడో మాట, ఆయన శాశ్వతమైన నిబంధన. తన ప్రజలతో శాశ్వతమైన నిబంధన చేస్తున్నాడు. నోవాహు కాలం జలప్రళయం గురించి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఎక్కను పారవని. ఇక ఇంద్రధనస్సును గుర్తుపెట్టి నోవాహుకు చెప్పాడు, ఇదే గుర్తు, ఇక జలములు భూమిని నాశనం చేయమని నోవాహుతో ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. నీతో నేను నిబంధన చేస్తున్నాను. ప్రభు తన సంఘంతో క్రొత్త నిబంధన చేశాడు. క్రీస్తు యేసు యొక్క కల్వరి త్యాగముతో, ఆయన బలియాగముతో
భూమి మీద సంఘాన్ని ఇదిగో నిబంధన చేసి కొన్నాడాయన. మనం నిబంధన చేయబడిన ప్రజలము. ఇక శిక్ష లేదు. నీ మీద కోపించను, శిక్షించనని ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు. మన మీద రావలసిన శిక్ష, మన మీద రావలసిన కోపం తన ప్రియకుమారుడిని క్రీస్తు భుజస్కంధం మీద వేసుకొని ఆయన భరించి, ఆయన వహించి, ఆయన సహించి మనతో అంటున్నాడు, ఇక నిన్ను కోపించను, శిక్షించనని నీతో నిబంధన చేసుకుని ఒట్టు పెట్టుకుంటున్నాను. పర్వతములు తొలగిపోయినా, మెట్టెలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమని నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. జాలిపడే తండ్రి, తన ప్రజల ఎడల నిబంధన చేసుకునే దేవుడు. కీర్తన గ్రంథం 103వ కీర్తనలో మాట ఏమిటి? తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు నీ దేవుడైన యెహోవా నీ మీద జాలిపడును. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుండి పారిపోయాడు, తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయాడు. అయితే మరలా తప్పు తెలిసి తన ఆస్తినంతా వ్యయమైపోయి, అంతా పాడైపోయి, తినటానికి తిండి లేకుండా ఓ దీనమైన స్థితి అనుభవించేటప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు పిల్లల అల్లంత దూరాన్ని తండ్రి చూసి తన కుమారుని ఎద్దుకు పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టి కౌగిలించుకొని ముద్దాడాడు. పిల్లరా, ముద్దాడితే తండ్రి అంటున్నాడు, ఇదిగో తండ్రి, నీకు నువ్వు పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేశాను తండ్రి, నేను నీ కొడుకును కాదు, నేను కూలివానిలో ఒక పనివానిగా బ్రతుకుతాను తండ్రి అంటే తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, నువ్వు కూలివానివి కాదు, నా కొడుకువి. నీ మీద జాలి పడుతున్న తండ్రి పలుమార్లు దేవునికి అవిధేయమైన పనులు, ఆయాసకరమైన పనులు, ఆయన మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా తిరిగి ఆయన బాధ పెట్టి గాయపరిచిన ఆయన జాలి పడుతున్న తండ్రిగా మనల్ని చేర్చుకున్నాడు. సమాధానంతో మనల్ని అంగీకరించాడు. సమాధాన సంబంధమైనటువంటి తన నిబంధన తొలగిపోకుండా అని తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట శాశ్వతమైన నిబంధన. మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అవిధేయతలు ఉన్నప్పటికీ, అతిక్రమాలు ఉన్నప్పటికీ తండ్రి నా అవిధేయతలు క్షమించు అని ఆయన వైపు తిరిగిన వెంటనే త్రోసివేయక చేర్చుకున్నటువంటి తండ్రి. ఆయన నిబంధన ప్రియులరా, ఆయన శాశ్వతమైన నిబంధనతో తన ప్రజలమైన మనల్నైనా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ మాటలో మనం ధ్యానం చేసాం కదా, క్షేమం. క్షేమం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిచి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నీ కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాది, మాణిక్యములతో నీ కోటగమ్ములు, గుమ్మలను సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలకు యెహోవా ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీతి గలదానివై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉంటారు. ఇది క్షేమం, పునరుద్ధీకరణ. ఎక్కడ ఏ అవిధేయతల్లో సాక్ష్యం కోల్పోయి, సన్నిధి కోల్పోయి, కృపను కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, ఆదరణ కోల్పోయి, ఆశీర్వాదం కోల్పోయి, ఎక్కడ పడి చెడి పతనమైపోయిన జీవితాలను నాశనం కాకుండా, నష్టమైపోకుండా ఆయన లేవనెత్తి, ఆయన జాలితో, ఆయన కృపతో, ఆయన కనికరంతో నిలబెట్టి ఆయన కడుతున్నాడు. శ్రేష్టమైన వాటితో కడుతున్నాడు. మణులతో, మాణిక్యాలతో, రత్నాలతోటి పునాదులు వేసి స్థిరంగా నిలబెట్టి నీ తరముకు ఆశీర్వాదకరమైన తరంగా నీ పిల్లలకు ఉపదేశం చేసి, ఎక్కడ ఎవరి చేత బాధించబడి, అవమానించబడి, అవహేళన చేయబడి, నిన్ను విరోధమైన చూపులతో చూచి కించపరిచి హీనపరిచారో ఆ ప్రజలందరూ నీ పక్షమై ఆయన సాక్షులుగా బ్రతకటానికి ఆయన స్థిరమైన పునాదులతో తన పిల్లలను పునరుద్ధీకరించి క్షేమాన్ని, విస్తరణ, రక్షణిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుని మాట దేవుని సన్నిధిలో ఆయన ఒక మాట అంటున్నాడు,
ఏంటంటే నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. స్థిరపరిచాడు ఆయనలో, స్థిరమైనటువంటి పునాదిగా నిలబెట్టి మంచి సాక్ష్యం, నీతి, యథార్థత, పరిశుద్ధత, మంచి ప్రవర్తన, సత్క్రియలైన భక్తేనండి మణులు మాణిక్యాల కంటే శ్రేష్టమైంది. మణులు మాణిక్యాలంటే ఏంటి తెలుసా? క్రీస్తు యేసులో ఉన్న సుగుణాలు, క్రీస్తు యేసులో ఉన్న గుణగణాలు, క్రీస్తు యేసులో ఉన్న స్వభావం, అదే మణులు మాణిక్యాలు. క్రీస్తు యేసు స్వభావంతో స్థాపించి నీ వలన నీ పిల్లలకు ఉపదేశము నొంది ఏ విరోధుల చేత బాధించబడి కొట్టబడి గాలి వ్యాన చేత అలసిపోయావో ఆ విరోధులందరూ నీ పక్షముగా నిలబడేటట్లుగా చేయటానికి తన ప్రియకుమారుని క్రీస్తును మనకిచ్చి వేశాడు ఆయన. దేవుని వాక్యం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను క్లుప్తంగా అవుట్లైన్గా చెప్తున్నాను. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి వర్ధిల్లదు? దేన్ని బట్టి వర్ధిల్లదు? క్రీస్తు యేసులో స్థాపించబడిన నీ జీవితాన్ని బట్టి, క్రీస్తు యేసులో కట్టబడిన నీ జీవితాన్ని బట్టి, క్రీస్తు యేసు రక్తములో నీ పాపమంతా కడగబడి ఓ పరిశుద్ధమైన, ప్రశస్తమైన, పవిత్రమైన జీవితం జీవిస్తున్న నీ తీర్మానాన్ని బట్టి నీకు విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 4 విషయాలు యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. నా మట్టుకు నేను అనుకుంటున్నాను, అది నాకేననుకుంటున్నాను. ఓ దినం నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి కన్నీటితో ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఈ అధ్యాయంతో మాట్లాడాడు. ఆ రోజంతా నేను ఎంతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నాను. దేవా, అర్హత లేని జీవితానికి, యోగ్యత లేని బ్రతుకి నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసును నా కోసం ఇచ్చివేసి, నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప కృప అనుగ్రహించావు తండ్రి. నా మట్టుకైతే ఏ అర్హత లేదు, నా మట్టుకైతే ఏ యోగ్యత లేదు, నాకైతే ఏ చదువు లేదు, ఏ జ్ఞానం లేదు, నాకేం తెలియదు, బైబిల్ గ్రంథంలో ఏ మర్మాలు తెలియదు, ఏ లోతులు నాకు తెలియదు. ఏ యోగ్యత, అర్హత లేని నా జీవితానికి ఈ గొప్ప కృపకు కారణం నా ప్రియకుమారుడైన క్రీస్తు అని చెప్పి సాగిలిపడి ఆయన పాదాలు ఎదుట నమస్కరించి ఎంతగానో ఏడ్చి మొరపెట్టుకున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదం, ఆ క్షేమం, ఆ విస్తరణ, ఆ నిబంధనకు మూలం ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో ఈ దౌర్భాగ్యమైన పాప నియమమున ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని చెప్పి అదే మాటలు మరల 8వ అధ్యాయం అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో ఉన్న స్వాభావికాలు ఎవరైతే ధరించి ఉంటారో వారిని కడతాడు ఆయనలో. ఆయన కట్టి ఆయన ప్రజగా సర్వలోకములో గొప్పగా ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన వినికిళ్ళు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నీ పాద సన్నిధిలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. యోగ్యత లేని మా జీవితాలను మీరు ప్రేమించి వెదకి రక్షించి నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా మాకు గొప్ప రక్షణ, విడుదల నైనా మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఆ కల్వరి సిలువల విమోచన కార్యములో నన్ను పాలిభాగస్తురాలు చేసినందుకు స్తుతిస్తూ తండ్రి, ఈ ఉదయకాలపు దీవెనలతో, వాక్యపు ఆశీర్వాదాలతో నన్ను మమ్మల్ని నింపమని యేసయ్య దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.